హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఇవాల్టి రెసిపీగా మనము రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ రొయ్యల కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న రొయ్యలను తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ను పోసుకొని స్టవ్ మీద నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వాటర్ అంతా పోయేటట్టు ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్‌ను ఉంచి అందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో చెక్క, మొగ్గ, ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యి రంగు చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు టమోటోను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్టు, 1 ½ టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా కలిసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ను పోసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా తెల్లిన తర్వాత మూతను పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తరువాత దించే ముందుగా అందులో కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకుంటే రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.